చర్చిని మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? మంచి పాటలు ఉన్నాయా లేదా, వినడానికి బాగుండాలి, వాక్యం వినడానికి అద్భుతంగా ఉండాలి, ఎమ్యూనిటీస్ బాగుండాలి, చల్లగా ఉండాలి, చైర్లు బాగుండాలి, వీటన్నిటిని చూస్తాం. కానీ సంఘము దేవుడు నివసించే ఆలయం. దేవుడు ఒక చోట నివసించాలంటే ఐక్యత ఉండాలి, సత్యం ఉండాలి, సమాజంలో ఉన్న చీకటి భయంకరంగా నశించిపోతున్న వారికి వెలుగుగా ఉండాలి. అలాంటి సంఘంలో మనం విజిటర్స్ గా ఉండకూడదు, మనము భాగమై. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. జీవము కలిగిన దేవుని సంఘము అని అంటున్నాడు. జీవము కలిగిన దేవుని దగ్గరికి జీవము కలిగిన జనులు వెళ్తారు. పాటలు ఎంత బాగున్నాయి, వాక్యం ఎంత బాగుంది, కూర్చునే స్థలం ఎంత బాగుంది, ఆ రూమ్ ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది అనేది కాకుండా ఈ సమాజంలో ఉన్న చీకటిని ఎంతవరకు తొలగించగలుగుతుంది. కన్నీటితో బాధపడుతూ ఈ లోకంలో ఎవ్వరు తీర్చలేని బాధలు తీర్చబడుతున్నాయా లేదా? ఇలా జరగాలంటే మనము ఆ భయము కలిగి ఉండాలి. జీవము కలిగిన దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి ఐక్యత కలిగి, బాధ్యత కలిగి చర్చికి వెళ్ళాలి. చర్చికి టైం ఉన్నప్పుడు వెళ్తాం, అలా కాదు, బాధ్యత కలిగి వెళ్ళాలి. మనం వెళ్లే సంఘం ఆదివారం మనం ఏదైతే దేవుని ఆరాధిస్తున్నామో, ఆదివారం ఏదైతే దేవుని వాక్యాన్ని విన్నామో, సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదని రాస్తున్నాడు అపోస్తులుని. నిజం అనేది సంఘము నుంచే ప్రారంభించబడాలి. అంటే బ్రతికితే ఇలా బ్రతకాలండి అని చర్చిని చూసి నేర్చుకోవాలి. లోకమే చర్చిని చూసి నేర్చుకోవాలి. ఓకే, ఇలా బ్రతికితే ఎంత బాగుంటుంది, ఇదే సత్యం, ఇందులో ఏ అబద్ధం లేదు, ఏ ఫేక్ లేదు, ఇందులో ఆశీర్వాదం. సత్యమునకు ఆధారమైన సంఘంగా కట్టుబడదాం, ఆశీర్వదించబడదాం. ఈ రోజు ఖచ్చితంగా మీరు చర్చికి వెళ్ళండి. చర్చికి సమయం ఉంది కాబట్టి వెళ్ళట్లేదు, బాధ్యతగా వెళ్ళండి. దేవుడు మీ జీవితాలను కూడా బాధ్యతగా తీసుకుంటాడు.